ప్రైజ్ లార్డ్. జీవము గల దేవుని పరిశుద్ధాత్మ సహవాసం వడలి. ఈరోజు వాగ్దానం మన కొరకు పరిశుద్ధ గ్రంథం నుండి యోబు గ్రంథం 5వ అధ్యాయము 17వ చరణం. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకము. కాబట్టి ప్రియులారా, నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు ఇసుకవద్దు. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు ప్రజలుగా దేవుని ప్రేమించేవారుగా ఉన్న మనం కొన్ని విషయాల్లో విసుగుతూ ఉన్నాం, కొన్ని విషయాల్లో బేజారిపోతున్నాం, భయపడిపోతున్నాం. కానీ దేవుని ప్రేమ ఏమని చెబుతుంది? గద్దింపునకు లోబడమని చెబుతుంది. ప్రైజ్ లార్డ్. లోబడదాం, ప్రభు ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుందాం. యోబు దేవుడు గద్దించాడు, యోబు గద్దింపుకు లోబడ్డాడు. 19వ వచనంలో 6 బాధల్ని కలిగిన 7వ బాధనికి తగలకుండా నిన్ను తప్పిస్తానని ప్రభు చెప్పినట్లుగా దేవుడు తనను ఆశీర్వదించాడు, విడిపించాడు. ఈరోజు మనం ఏ సమస్యల మధ్యనున్నా, ఏ పరిస్థితుల మధ్యనున్నా ఆయన మనలను విడిపించునుగాక, రక్షించుకునుగాక, కాపాడుకునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగుణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నిన్ను ప్రార్థిస్తూ నీ సన్నిధానములో చేరిన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని ఈ వాక్యానుసారమైన జీవితం, లోబడే తత్వము, విసుకక ప్రతి విషయమందు నీకు లోబడి నిన్ను ప్రేమించి నీ నామాన్ని మహిమపరిచి ఘనపరిచే రీతిలో నిలబెట్టుకుంటారని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ లార్డ్. దేవుడు